సఖీ కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు మనకిష్టం లేని అనేక పనుల్ని మనసులో తిట్టుకుంటూ అయిష్టంగా చేసేస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం చేసే ఉద్యోగం ఇష్టం లేనిదైనప్పుడు బతుకు నరకంలా కనిపిస్తుంది. బతుకు తెరువుకు ఉద్యోగం చేయక తప్పదు కాబట్టి అంతా నా కర్మ అనుకుంటూ మనల్ని మనం తిట్టుకుంటూ మనపై అధికారుల్ని కొన్ని సందర్భాల్లో సహోద్యోగుల్ని విసుక్కుంటూ ఉద్యోగాలు చేస్తూ ఉంటాం. తనకి ఇష్టమైన సంతోషాన్నిచ్చే పని చేయాలని ఎవరికుండదు చెప్పండి. వృత్తి ప్రవృత్తి కలగలిసిపోయిన ఇష్టమైన ఉద్యోగాలు చాలా కొద్ది మందికే దక్కుతాయి. ముందు ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకలం ఈరోజు మనం ఉన్న మాదాపూర్లోని వైబ్స్ బ్యూటీ పార్లర్లో అండి. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ కృష్ణవేణి గారు. సో మరి కృష్ణవేణి గారు ఈరోజు మనకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో తన్నే అడిగి తెలుసుకుందామా? హలో కృష్ణవేణి గారు. హాయ్ శ్రీలక్ష్మి. సో కృష్ణవేణి గారు, మరి ఈ రోజు మా సకుల కోసం సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? నేను ఈరోజు యాక్నే ట్రీట్మెంట్ చూపిస్తానండి. యాక్నే ట్రీట్మెంట్. ఓకే, సో యాక్నే అంటే పింపుల్స్ వల్ల వచ్చిన స్పాట్స్ కదా? ఇప్పుడు మనకు వేడి వల్ల యాక్నే వచ్చేస్తుంది. ఓకే, ఇది చాలా మేజర్ ఇష్యూ ఇప్పుడు. సో యాక్నే అంటే ఎగ్జాక్ట్ గా పింపుల్స్ వల్ల వచ్చిన స్పాట్స్ అంటే వేడి వల్ల వచ్చి కొన్ని వేడి వల్ల వేడి బాయిల్స్ కూడా అవుతాయి. పింపుల్ స్పాట్స్ అనేది ఏంటి, ఫస్ట్ మనకు వేడి వల్ల వచ్చేసారు. ఓకేనా, కొంతమంది మెడిసిన్ యూజ్ చేస్తుంటారు, దానివల్ల కూడా కొంతమందికి ఏంటంటే అరికాల నుండి వేడి రిలీజ్ అవుతుంటుంది. కొంతమందికి తల నుంచి డాండ్రఫ్ స్టార్ట్ అయిపోయి హెయిర్ ఫాల్, నెంబర్ ఆఫ్ రీజన్స్ అనమాట. సో యాక్నే అనేది ఏంటంటే మేజర్ గా హీట్ వల్ల వస్తుంది, బాడీ హీట్ వల్ల. సో అది వచ్చినాక తర్వాత మనం దాన్ని గిల్లడం మనం చేస్తే అప్పుడు మార్క్స్ పడుతుంది. సో అది మధ్యలోనే మనం అవాయిడ్ చేయాలంటే దానికన్నమాట ట్రీట్మెంట్. ఓకే, సో మార్క్స్ పడిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పడకుండా ఎటువంటి కేరింగ్? మళ్ళీ యాక్నే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా మనం ఇంకా ఎక్కువ రాకుండా, అది స్ప్రెడ్ కాకుండా, ఫేస్ మొత్తం స్ప్రెడ్ కాకుండా ఓకే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. ఓకే, అంటే ట్రీట్మెంట్ అంటే ఫేషియల్ లాంటిదా లేదంటే సపరేట్ గా ఏదైనా మిషన్ తో ట్రీట్మెంట్ ఉంటుంది? మనకి యాక్నే వచ్చేసరికి దాంట్లో మొత్తం మనకు పింపుల్స్ స్టార్ట్ అయిపోయి దాంట్లో బ్యాక్టీరియా మొత్తం ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని ఏంటంటే ఇంకా స్ప్రెడ్ కాకుండా సో మనం ఓజోన్ మిషన్ తో ఓజోన్ చేసేసి దాని తర్వాత యాక్నే జెల్ ప్యాక్. సింపుల్ ప్రొసెసర్ బట్ ఇట్స్ ట్రీట్మెంట్ అనమాట. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. శ్రీలక్ష్మి, దీన్ని మోడల్ ఈరోజు చూసావా, దీనికి మొత్తం యాక్నే ఉంది. ఓకేనా, కానీ అది మొత్తం డ్రై అవుట్ అయిపోయింది. మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్ లో చూస్తే కనుక స్టార్టింగ్ యాక్టివ్ స్టేజ్. సో మెల్లిమెల్లిగా లైట్ గా రెడ్ పింపుల్ స్టార్ట్ అయిపోయి దాంట్లో పస్ వచ్చేస్తుంది, తెలుగులో చెప్పాలంటే చీమ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇదంతా డ్రై అవుట్ అయిపోయింది. ఆల్రెడీ ఇది మొత్తం పోయిన తర్వాత స్పాట్స్ లాగా మచ్చల్లాగా మిగిలిపోయింది. ఇది మచ్చల్లాగా మిగిలిపోయింది అంటే ఇది ఆల్మోస్ట్ డ్రై అవుట్ అయిపోయింది. ఓకే, సో స్టార్టింగ్ స్టేజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మనం ఎట్లా అవాయిడ్ చేసేసారి ట్రీట్మెంట్ అనేసి. సో అంటే ఇది ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్ అవాయిడ్ చేయడానికైనా ఆల్రెడీ ఉన్న యాక్నీ స్పాట్స్ కూడా తగ్గిస్తుందా? స్పాట్స్ కి సంబంధం లేదు దీనికి, ఓన్లీ యాక్నే. అంటే వస్తున్నప్పుడు వాటిని ఎలా కంట్రోల్ చేయాలి? ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ మనము క్లిన్జింగ్ చేసుకుంటారు ఏదైనా సరే, బట్ యాక్నే వాళ్ళకి ఏంటంటే యాక్నే ఎందుకు వస్తుందంటే ఎక్కువ ఆయిలీ స్కిన్ కి వస్తుంది. అవును, ఓకేనా. ఆయిలీ స్కిన్ వాళ్ళకి మళ్ళీ క్లీనింగ్ చేస్తే సూటెడ్ కాదు. సో ఆస్ట్రింజెంట్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఆస్ట్రింజెంట్ తో క్లీన్ చేసుకుందాం. ఓకేనా. ఓకే, సో శ్రీలక్ష్మి ఆస్ట్రింజెంట్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఓజోన్ ఇవ్వాలి. అదొక మెషిన్. సో దాంట్లో ఏంటంటే ఓజోన్ రేస్ కంటెంట్ ఉంటుంది. ఓజోన్ ఈస్ గుడ్ ఫర్ యాక్నే అన్నమాట. ఓకే, సో దీంట్లో ఏదైనా మనకు బ్యాక్టీరియా ఫంగస్ మొత్తం ఫామ్ అయిపోతుంటుంది కదా, దానికి యాంటీ బ్యాక్టీరియల్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ ఓజోన్ అనేది ఎంతసేపు ఇవ్వాలి ఫేస్ మీద? ఇప్పుడు మనకి పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క పింపుల్ మీద 3-4 seconds. ఓకే, పింపుల్ మీద డిపెండ్ ఉంటుంది. లేదా ఫుల్ గా ఎక్కువ పస్ వచ్చేస్తుంది యాక్నే మీద, పింపుల్ మీద అని అనుకున్నప్పుడు ఒక 5 seconds 10 seconds దానిపైన మనం కంటిన్యూస్ గా ర్యాప్ చేస్తాం. సో అంటే ఏ స్కిన్ వాళ్ళకైనా సరిపోతుందా ఇది? అసలు యాక్నే అనేది ఓన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో ఆయిలీ స్కిన్ యాక్నేకి ఒకటి నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు యాక్నే ట్రీట్మెంట్ ఎవరికైతే యాక్నే ఉంటుందో వాళ్ళకి మనకి ట్రీట్మెంట్ చేయొచ్చు, వేరే వాళ్ళకి చేయరు. ఓకే, సో మరి దీన్ని ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ మనకి ఇక్కడ ఎక్కడెక్కడైతే యాక్టివ్ యాక్నే పింపుల్స్ ఉన్నాయో దానిపైన ఆ మెషిన్ ని పెట్టి మనం ర్యాప్ చేయడం అంట. ఓకే, జస్ట్ అక్కడ ఒక 2-3 seconds. ఇన్ ద సెన్స్ మనం ఇంకొకలాగా ఏం చెప్పాలంటే ఆ బ్యాక్టీరియా చంపడం అని చెప్పచ్చు. ఓకే, వేరే ప్లేసెస్ స్ప్రెడ్ కాకుండా, ఇంకొకటి రాకుండా. ఓకే, మనం స్టార్ట్ చేద్దాము.
సో మన ఆల్మోస్ట్ అన్ని పింపుల్స్ మీద కవర్ అయిపోయినాయి. సో ఎంతసేపు అని చెప్పలేము మనము. పింపుల్స్ ఒకవేళ ఎక్కువ ఉన్నాయనుకో మనం ఒక్కొక్క పింపుల్ మీద 3 seconds 4 seconds అట్లా ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనం మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి సపరేట్ గా మార్కెట్ లో యాక్నే జెల్ అని దొరుకుతుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం దాన్ని అప్లై చేసుకొని ఒక 5 minutes వదిలేసేసి అట్లనే దాని తర్వాత మసాజ్ చేసి దాన్ని రిమూవ్ చేయాలి. ఓకే. సో యాక్చువల్గా ఇది రేస్ ఫామ్ అంటే దాని మీద రేస్ పంపిస్తూ దాన్ని మనం బ్యాక్టీరియాని కిల్ చేస్తున్నాం. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏం రావా? ఏం రావు. ఓకే, సో సేఫ్. ఓకే, సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో మరి జెల్ అనేది ఎంతసేపు ఉంచాలి? 10 minutes అండి. 10 minutes ఆరిపోతుందా? ఆరిపోతుంది. ఓకే, అంటే మొత్తం డ్రై కాదు, ఎందుకంటే జెల్ కాబట్టి లైట్ గా పెనెట్రేట్ అవుతుంది. మనం థిక్ లేయర్ తీసుకున్నాం. సో లైట్ లేయర్ అప్లై చేసి మసాజ్ ఇస్తే ఇట్ విల్ పెనెట్రేట్ అన్నమాట. అప్పుడు లోపలికి స్కిన్ లోకి వెళ్ళిపోతుంది. బట్ థిక్ లేయర్ వేసుకున్నాం కాబట్టి వీ హావ్ టు వెయిట్ ఫర్ 10 minutes. 10 minutes తర్వాత లైట్ గా మన ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేసేసి దాని తర్వాత రిమూవ్ చేద్దాం. ఓకే, 10 minutes వెయిట్ చేద్దామా? లక్ష్మి 10 minutes అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం 1 minute ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేసి రిమూవ్ చేద్దాం. ఓకే ఓకే. సో అంటే ఈ మసాజ్ వల్ల ఏంటి, ఈ జెల్ అనేది లోపలికి ఇంకుతుంది ఇంకా అయిపోతుంది. కొంచెం మనం మంచి బ్లడ్ సర్క్యులేషన్ కూడా యూజ్ అవుతుంది. అది ఎక్కువ వద్దు. లేదు ఇంకా ఎక్కువసేపు మసాజ్ ఇవ్వాలనుకున్నప్పుడు కోల్డ్ వాటర్ తో మనం ఫింగర్స్ పెట్టేసుకొని మసాజ్ చేస్తే బెటర్ అనమాట. ఓకే, యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ప్యాక్స్ వేసుకోవచ్చు అంటారా? ముల్తానీ మట్టి కానీ లేదంటే ఏదైనా కొంచెం డ్రై అయ్యే ప్యాక్స్ వేసుకోవచ్చు. నార్మల్ గా కొంతమందికి ఇంట్లో ఏ ఫెసిలిటీ ఉండదు. అవును కదా, వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే లైట్ గా మనకి చెప్పాను కదా కోల్డ్ వాటర్ తోని. సో అదే ప్రాసెస్ లో కోల్డ్ వాటర్ తో ఫేస్ మొత్తం వాష్ చేసుకొని ముల్తానీ మట్టి ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, దాంట్లో వాళ్ళు కావాలనుకుంటే మనకు రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఎగ్ వైట్ ఉంటుంది, ఎగ్ వైట్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నార్మల్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో అలా ప్యాక్స్ వేసుకోవడం వల్ల ఆయిలీనెస్ అనేది తగ్గిపోతుంది. సో 1 minute కంప్లీట్ అయింది కదా? సో మనం రిమూవ్ చేసేసి ప్యాక్ వేసేసుకుందాము. ఓకే, అది కంపల్సరీ ఏం లేదు. సో ఇప్పుడు మీరు వేసిన ప్యాక్ మడ్ ప్యాక్. సో మనకి చాలా తినేసుకున్నాం కాబట్టి 5 minutes లో డ్రై అయిపోతుంది. ఓకేనా? ఓకే, సో 5 minutes వెయిట్ చేద్దాం. సుష్మి 5 minutes అయిపోయింది. ఓకే, చూసావు కదా, మరి టోటల్ గా డ్రై కాలేదు, అట్లానే మరి వెట్ కాలేదు. ఓకేనా? ఈ టైంలో ఉన్నప్పుడు తీయడం బెటర్. ఓకే, సో మనం ప్యాక్ రిమూవ్ చేసేద్దాము. ఓకే, సో యాక్చువల్గా ఇది ట్రీట్మెంట్ అన్నారు కదా, ఎన్ని డేస్కి ఒకసారి అయితే బాగుంటుంది? మామూలుగా మరీ ఎక్కువ యాక్నే ఉంది అని అనుకుంటే మంత్లీ 2 times తీసుకోవడం బెటర్. ఓకేనా? యాక్నే అనేది ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కంట్రోల్ కాదు, డైట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయింది కదా? సో థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, యాక్నేకి సంబంధించి ఒక మంచి ట్రీట్మెంట్ చూపించారు, అలాగే ఎటువంటి డైట్ తీసుకోవాలి అన్న దాని గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సత్యం, చూశారు కదా, ఇదండి ఇవాళ సౌందర్య లహరి. మరో కలర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.